since and for. I have been reading a book since 2020. 2020 నుండి ఈ బుక్ చదువుతూనే ఉన్నాను. I have been reading a book for 5 years. 5 years నుంచి నేను ఈ బుక్ని చదువుతున్నాను. We have been searching a room since May. మే నుండి మేము ఒక రూమ్ కోసం వెతుకుతున్నాము. We have been searching a room for 2 months. 2 నెలల నుంచి మేము ఒక రూమ్ కోసం వెతుకుతున్నాము. You have been learning English since 2015. 2015 నుంచి మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నారు. యూ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ ఎ డికేడ్. మీరు ఒక దశాబ్దం నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు అంటే 10 years ఇక్కడ. హీ హ్యాస్ బీన్ గోయింగ్ టు క్లాస్ సిన్స్ మండే. మండే నుంచి అతను క్లాస్కి వెళ్తున్నాడు. హీ హ్యాస్ బీన్ గోయింగ్ టు క్లాస్ ఫర్ 5 days. అతను 5 days నుంచి క్లాస్కి వెళ్తున్నాడు. షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 4 o'clock. ఆమె మీకోసం 4 o'clock నుండి వెయిట్ చేస్తుంది. షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 2 hours. ఆమె మీకోసం 2 hours నుండి వెయిట్ చేస్తుంది. ఇట్ హ్యాస్ బీన్ రింగింగ్ సిన్స్ 2 o'clock. ఇది 2 o'clock నుండి రింగ్ అవుతూనే ఉంది. ఇట్ హ్యాస్ బీన్ రింగింగ్ ఫర్ 4 hours. ఇది 4 hours-గా రింగ్ అవుతూనే ఉంది. దే హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2020. వాళ్ళు ఇక్కడ 2020 నుండి వర్క్ చేస్తున్నారు. దే హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years. 5 years నుండి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.